శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో జూన్ 23 నుంచి 29 వరకు కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఈ వారం మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాల్లో ముందుకెళ్తారు మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తున్న రాశుల్లో మరి కుంభరాశి ఒకటి. అలాగే ప్రస్తుతం కుంభరాశి రాశిలో మరి రాహు సంచారం అయితేనేమి, సప్తమంలో కుజకేతువుల సంచారం వల్ల అయితేనేమి కొంత ఆకస్మిక ఇబ్బందులు ఎదుర్కొనడానికి, అవమానాలు పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ఆలస్యం, అయోమయ పరిస్థితి, గందరగోళం నెలకొనటం అనేది అయితే ఉంటుంది. అయితే పంచమంలో ఇటు గురుడు యొక్క కలయిక వల్ల అయితేనేమి, రవి కలయిక, బుధుడు కలయిక, ఇవి మిశ్రమ ఫలితాలు ఇవ్వటం అనేది, ముఖ్యంగా గురుడు వల్ల ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మొత్తానికి పరువు పోకోకుండా అమ్మయ్య ఈ మాత్రం బయటపడ్డాలే అనే ఒక రకమైన తృప్తి పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన పరంగా మాత్రం ఎంతో కొంత ఆనందము, సంతృప్తి లభిస్తాయి. వారే మీరు ఒక్కొక్కసారి వెన్నుదన్నులుగా నిలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఏదో రకమైన చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో సుఖాలకి కొంతవరకు దూరం అవుతూ ఉంటాం. వ్యక్తిగతంగా భయాందోళన పెరగటం వల్ల దేని మీద ఇంటి విషయాల్లో మమేకం కాలేకపోవటం, అసలు స్వయం సిద్ధంగానే మామూలుగా భార్యాభర్తల మధ్య ఒక రకమైన గుప్త స్థితి అనేది ఏదైతే ఉంటుందో, అంటే మనసు విచ్చి ఒకళ్ళొకళ్ళు బాగా ముచ్చటించుకునే అవకాశం లేక ఉండే పరిస్థితి ఉంటుందో, అది మరింత పెరిగే అవకాశాలు కూడా ప్రస్తుతం ఉన్న గోచారంలో కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలకు కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో కొంతవరకు విజయం నమోదు అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కవులు, కళాకారులకి అవకాశాలు దగ్గరదాకా వచ్చి ఒక్కోసారి దూరమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. ఒక్కోసారి ఆకస్మికంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి కూడా కనిపించవచ్చు. కనుక జాగ్రత్త వహించవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మానసికంగా ఎంత దృఢంగా ఉందామనుకున్నప్పటికీ కూడా అందుకు తగినట్టుగా పరిస్థితులు లేకపోవటం మీకు భయాందోళన కలిగించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి సంబంధాలు దూరమయ్యే పరిస్థితి కూడా అలాగనే కనిపిస్తుంది. పిల్లల పరంగా మాత్రం కొంత ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్ కొంతవరకు యోగ్యదాయకంగా ఉండే పరిస్థితి అయితే మొదటి 3 రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. జూన్ 23వ తారీఖు పూర్వభద్ర నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాలు దాటిన తర్వాత బాగుంటుంది. ఉత్తరభద్ర నక్షత్రం వారికి కూడా మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాలు దాటిన తర్వాత బాగుంటుంది. ధనిష్ట నక్షత్రం వారికి ఆ లోపు బాగుంటుంది. ఇక జూన్ 24వ తారీఖు ధనిష్ట నక్షత్రం వారికి, ఉత్తరభద్ర నక్షత్రం వారికి ఎక్కువ యోగ్యదాయకమైన ఇది ఉంటుంది. ఇక జూన్ 25వ తారీఖు ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు శతభిష నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి, ఆ పైన పూర్వభద్ర నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 26వ తారీఖు 8 గంటల 40 నిమిషాల వరకు పూర్వభద్ర నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం శతభిష నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 27వ తారీఖు వరకు ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు మరి ధనిష్ట నక్షత్రం వారికి, శతభిష నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. మిగతా నక్షత్రానికి తదనంతరం కాలం అనుకూలకంగా ఉంటుంది. జూన్ 28వ తారీఖు ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం వారికి,
పూర్వభద్ర నక్షత్రం వారికి బాగుంటుంది. తదనంతరం శతభిష నక్షత్రం వారికి బాగుంటుంది. జూన్ 29వ తారీఖు ఉదయం 6:35 వరకు ధనిష్ట నక్షత్రం వారికి, పూర్వభద్ర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. తదనంతరం శతభిష నక్షత్రం వారికి బాగుంటుంది.